అందరికీ వందనాలు. యేసు నామములో మీ అందరికీ శుభములు జరుగునుగాక. ప్రియమైన వాళ్ళారా, మరి మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో ఏమని ఉందంటే, విశ్వాస సంబంధమైన మంచి పోరాడుము, నిత్య జీవము చేపట్టుము, దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకుంటివి అని వాక్యం ఉంది. ప్రియమైన వాళ్ళరా, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రికలో మొదటి తిమోతిలో మనము ఈ మాట చదివి ఉన్నాం. అయితే మంచి పోరాటము పోరాడాలి అనే వాక్యం ఉంది. ప్రియమైన వాళ్ళరా, అంటే పోరాటం అనేది మంచి పోరాటము, దుష్ట పోరాటము, భ్రష్ట పోరాటము, ధనాపేక్ష కలిగిన పోరాటము, శరీరాశ సంబంధించిన పోరాటము, ఇలాంటి ఎన్నో ఉన్నాయి ఈ లోకంలో. కొంతమంది ధనము కోసం పోరాడుతూ ఉంటారు. తర్వాత ఆ పోరాటంలో అవసరమైతే అవతల వాళ్ళు చనిపోయినా పర్వాలేదు, అవతల వాళ్ళ యొక్క ఆస్తి పోయినా పర్వాలేదని లంచగొండి కోసం పోరాడే వాళ్ళు ఉన్నారు. లంచం తీసుకోవాలని ధనము కోసం పోరాడేవారు ఉన్నారు. కొంతమంది వ్యామోహముతోటి విచార సంబంధమైన విషయంలో పోరాటం చేస్తూ ఉంటున్నారు. కొంతమంది అనేక రకాల మత ఛాందస్కు సంబంధించినటువంటి పోరాటాలు కూడా మనం చూస్తున్నాం. అయితే ఇవి కాదు, కానీ మంచి పోరాటము పోరాడాలి అనే వాక్యం సెలవిస్తుంది. ఈ మంచి పోరాటము నిత్య జీవమునికి చేపట్టడం కోసము. నిత్య జీవం చేపట్టాలంటే మంచి పోరాటం పోరాడాలి. ఒక్కొక్కసారి మనకు కష్టాలు వస్తుంటాయి. మంచి పని చేస్తే కొన్ని ఇబ్బందులు వస్తాయి. కొన్ని సందర్భాల్లో నిజం మాట్లాడితే మనకు ఇబ్బందులు వస్తాయి. కొన్ని సందర్భాల్లో మంచి సువార్త ప్రకటిస్తే చాలా ఇబ్బందులు వస్తాయి. తిట్లు వస్తాయి, నిందలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో ఎదురు దెబ్బలు కూడా వస్తాయి. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా కోల్పోవాల్సిన అవసరం వస్తుంది. ఆది అపోస్తలులు చూసినట్టయితే చాలామంది సువార్త చేయడంలో వారి ప్రాణాలు కూడా కోల్పోయిన వారు చాలామంది మనం చూస్తున్నాం. అంటే మంచి పోరాటంలో వారి ప్రాణం కోల్పోయారు. అంటే ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ వాక్యం ఏమని సెలవుస్తుండే, ప్రియమైన వాళ్ళరా, మంచి పోరాటము పోరాడము, మంచి పోరాటము పోరాడము. ఈ లోక సంబంధించిన పోరాటం కాదు, శరీర సంబంధించిన పోరాటం కాదు. శరీర సంబంధం, నేత్రాశ, శరీరాశ, జీవడంబం పోరాటం కాదు. ఆత్మ సంబంధమైన పోరాటము, ఆత్మ సంబంధమైన పోరాటము, ప్రభు రాజ్యం కట్టబడటం కోసం పోరాటము. అలాంటి పోరాటము మనకు నిత్య జీవాన్ని ఇస్తున్న వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళరా, అయితే నీవు అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకుంటివి. అంటే మంచి ఒప్పుకోలు అంటే బాప్తిసం. అంటే బాప్తిసం తీసుకునేటప్పుడు బ్రతుకు కాలమంతయు నమ్మకంగా జీవిస్తానని ప్రభు సాక్షిగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో ఒప్పుకొని బాప్తిసం తీసుకుంటారు. కానీ ఆ మాట కొంతకాలం తర్వాత మర్చిపోయి మరలా లోక సంబంధంగా జీవిస్తుంటారు. అలా కాకూడదనే ప్రభు మంచి పోరాటం అంటున్నారు. పోరాడడం అంటే యుద్ధం చేయమని అర్థం. యుద్ధం చేయమంటే కత్తి పట్టుకునో తుపాకీ పట్టుకునో కాదు. కానీ ఆ యొక్క ఎఫెసీ రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుండి 12వ వచనం వరకు సర్వాంగ కవచములు ధరించుకోవాలి అని. అంటే ఆ సర్వాంగ కవచంలో సత్యం అనే దట్టి నీ నడుముకు కట్టుకోవాలి. నడుముకు దట్టి కట్టుకుంటే నిలబడతారు. అంటే నీలో సత్యం ఉంటే, నీలో అబద్ధం లేకుండా సత్యం ఉంటే నీవు విశ్వాస జీవితంలో నిలబడతావని మనకు తెలియపరుస్తుంది ప్రభు. అదేవిధంగా నీతి అని మైమరువు మనం తొడుక్కోవాలని కూడా వాక్యం ఉంది. ప్రియమైన వాళ్ళరా, అదేవిధంగా మన సమాధానంగా ఉండాలంటే సువార్త అనే జోడు కూడా మనకు ఉండాలంటే, మన సమాధానం మన జీవితంలో ఉండాలంటే సువార్తను మనం ప్రకటించాలి. అప్పుడు మన మనసులో కానీ మన జీవితంలో కానీ సమాధానం, శాంతి ఉంటుంది.
విశ్వాసం అనే డాలు మనకు ఉండాలి. విశ్వాసం అనే డాలు అంటే అపవాది కుతంత్రములు మనకు తగలకుండా, లోక సంబంధమైన మాటలను బట్టి మనం భయపడకుండా వాటిని ఎదిరించడానికి విశ్వాసం మనం ఉండాలి. అదేవిధంగా అపవాది కుతంత్రాలని ఇరగొట్టడానికి వాక్యం అనే ఖడ్గము కూడా మనం ధరించుకొని ఉండాలి. రక్షణ అనే శిరస్సును మనం ధరించుకొని ఉండాలి. అంటే రక్షణ హెల్మెట్, ఒక బండి మీద పోయేవారికి హెల్మెట్ ఏ విధంగా అయితే అవసరమో, యేసు ప్రభుని నమ్మిన బిడ్డలకి రక్షణ అవసరము. ఆ రక్షణ అనేది లేకపోతే మనము ఇక మన ఆత్మీయ జీవితము వ్యర్థమైపోతుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళ సత్యముని మనం పట్టుకొని, నీతిని మన జీవితంలో అమర్చుకొని, మరి సువార్తను అనే జోడును మనం పెట్టుకొని, విశ్వాసం అనే డాలుని మనము పెట్టుకొని, రక్షణ అనే శిరస్సును పెట్టుకొని, వాక్యం అనే ఖడ్గముతో మనము ఈ లోకాన్ని ఎదిరించి మంచి పోరాడమని మరి తిమోతికి రాసినటువంటి పత్రికలో పౌలు గారు మనకు సెలవిస్తున్న ప్రియమైన వాళ్ళ. అయితే మంచి పోరాటము మరి ఇంకోటి ఇంకా ఏం చెప్తున్నా అంటే, ఎఫెసీ రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో, ఆత్మ వలన ప్రతి సమయమందున ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేచు మేలుకోగా ఉండుడి. అంటే మేలుకోగా ఉండమని చెప్తున్నాడు. ఎలా మేలుకోగా ఉండటం మనం అంటే, మేలుకొని ఉండంటే నిద్రపోకుండా మేలుకొని ఉండడం కాదు. అంటే ప్రార్థన పూర్వకంగా మన దినదినము గడపాలి ప్రార్థన చేస్తూ, ఆత్మ సంబంధమైన ప్రార్థన. మరి ప్రతి సమయమునందున నీకు మధ్యాహ్నం కాస్త సమయం దొరికితే మధ్యాహ్నం కూడా నువ్వు ప్రార్థన చేయవచ్చు. ఉదయం లేవగానే ప్రార్థన చేయవచ్చు. నువ్వు ఆఫీస్కులో వెళ్ళే ముందు ప్రార్థన చేయవచ్చు. ఆఫీసులో కూడా నువ్వు కూర్చొని ఎక్కడైనా ప్రార్థన, ప్రతి సమయమందు నువ్వు ప్రార్థన చేసేటువంటి సంపూర్ణ రాత్రి ప్రార్థన చేయవచ్చు, ఉపవాస ప్రార్థన చేయవచ్చు, వ్యక్తిగత ప్రార్థన చేయవచ్చు, కుటుంబ ప్రార్థన చేయవచ్చు, సంఘంతో కూడి ప్రార్థన చేయవచ్చు, నడుచుకుంటూ ప్రార్థన చేయవచ్చు, ఇవి పని చేసుకుంటూ ప్రార్థన చేయవచ్చు. ఈ విధంగా ప్రతి ప్రార్థన నువ్వు చేస్తూ మరి సమస్త పరిశుద్ధుల కోసము పరిపూర్ణమైనటువంటి హృదయంతో నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీవు మేలుకోగా ఉండగలుగుతావు. మేలుకోగా ఉండగలిగితే నీ జీవితంలో అపవాది మరి చోటు ఉండదు. మరి తోట మరి కాపరి ఆయన పడుకొని ఉన్నప్పుడు అపవాది మరి గురుగులైనటువంటి నిద్రించినప్పుడు నాటిపోయిందని వాక్యం ఉంది. కాబట్టి మనం మేలుకోకుండా ప్రార్థన చేస్తూ ఆ విధంగా మంచి పోరాటం మన జీవితంలో మంచి వాటి కోసమే మనం పోరాడదాం ప్రియమైన వాళ్ళరా. మంచి వాటి కోసం పోరాడేవారు నిత్య జీవాన్ని పొందుతారని వాక్యం ఉంది. అంటే పౌలు గారు కూడా తన విశ్వాస జీవితాన్ని చెప్తున్నాడు. 2వ తిమోతి రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయం 7వ వచనంలో, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని. ఆయన 3 విషయాలు మనకి ఇక్కడ చెప్తున్నాడు. మంచి పోరాటాన్ని పోరాడాను, నా పరుగు కడముట్టించింది. అంటే మన జీవిత కాలము ముగింపు వరకు మంచి పోరాటం పోరాడి మన జీవితాన్ని ముగించుకోవాలి. ఒక సమయంలో విశ్వాసాన్ని కాపాడుకుంటే నేను కూడా అంటున్నాడు, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అయ్యో ఈరోజు మంచి విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఇంకా కొంతకాలం తర్వాత విశ్వాసం తగ్గిపోదాం కాదు. నీలో కష్టం వచ్చినా, నీలో నష్టం వచ్చినా, నీలో ఉపద్రవం ఉన్నప్పటికీ నీ విశ్వాస జీవితాన్ని నువ్వు కాపాడుకొని నీ జీవితాన్ని ముగించుకోవాలి. అది నీ జీవితంలో మంచి పోరాటం ప్రియమైన వాళ్ళ. కాబట్టి ఇక్కడ విశ్వాసం అంటే ఏంటంటే క్రీస్తు బోధలో ఉండడము, క్రీస్తు సువార్తలో ఉండడము, నీ వ్యక్తిగత విశ్వాసాన్ని కాపాడుకోవడం కూడా అనుకోవచ్చు ప్రియమైన వాళ్ళ. కాబట్టి మనస్సులో మరి మనసులో సాతాను అనుమానము ఒక్కోసారి వస్తాయి. సాతాను ఏం చేస్తాడు, అయ్యో నీకు అనుమానం అనే విత్తనాన్ని విత్తాడు. అప్పుడు నీ అన్ని విషయాలు అనుమానం పడుతూ ఉంటావు. నేను ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుందా, నేను ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా, నేను కానుకలు ఇస్తే మళ్ళీ ప్రతిఫలం నాకు లభిస్తుందా, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దాని ప్రతిఫలం ఏమన్నా లభిస్తుందా, లేదా నా శరీరంలో గ్యాస్ ఫామ్ లాంటిది నేను మరి నా ఆరోగ్యం పాడు చేసుకుంటున్నా, లేదా నేను సంపూర్ణ రాత్రి ప్రార్థన చేస్తే నేను నిద్రకు నేను నా ఆరోగ్యాన్ని భంగం చేసుకుంటున్నా. ఇలాంటి అనేక రకాల అనుమానంతో ఉన్నవారు వారు మంచి పోరాటంలో మరి గెలుపు పొందలేరు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మరి యోహాను సువార్తలో 10వ అధ్యాయము మరి 28వ వచనం ఏమని సెలవిస్తుంటే ప్రియమైన వాళ్ళారా, నేను నాటికి నిత్య జీవము నిచ్చుటకు కనుక అవి ఎన్నటికి నశింపవు.
ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. అంటే దేవుడు ఏమంటే నిత్య జీవాన్ని నేను మీకు ఇస్తాను, నా చేతిలో నుండి మీకు ఇచ్చేటువంటి బహుమానం ఎవరు దొంగిలించరు. కాబట్టి ఆ నిత్య జీవం నా యొద్ద ఉన్నది. కాబట్టి ఆ నిత్య జీవం మీరు పొందాలంటే మీ జీవిత కాలంలో మంచి పోరాడండి అని వాక్యం సెలవుస్తుంది. కాబట్టి ఏ విషయంలో కూడా మనం వెనక్కి తిరగకుండా మంచి పోరాడి ప్రభువులో సాగుదాము. ప్రభు ఈ మాటలు మనలో వినికిడిలో దీవించును గాక. ఆమేన్.